సిబిఐకి అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ కాస్త తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిపోయింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో 25,000 కేజీల డ్రగ్స్ ఉంది. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగి ఆ కంటైనర్ను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఏ రేంజ్లో సిబిఐ వచ్చిందంటే, మన్మధుడు సినిమా క్లైమాక్స్లో నాగార్జున ఎట్లాగైతే ఎడ్ల బండి కనిపిస్తే ఎడ్ల బండి, బైకు కనిపిస్తే బైకు, లారీ కనిపిస్తే లారీ, బస్సు కనిపిస్తే బస్సులో ఎక్కి ఎట్లాగైతే నాగార్జున వస్తాడో ఆ రేంజ్లో సిబిఐ వాళ్ళు తీరానికి వచ్చి కంటైనర్ని పట్టుకొని సీజ్ చేసి పారేసి ఆ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ న్యూఢిల్లీ డేటు 21/3/2024 అంటే నిన్నిచ్చారు ఈ ప్రెస్ నోటు. ఏమని? యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ గరుడ సిబిఐ డీటైన్స్ ఏ షిప్పింగ్ కంటైనర్